మీరు ఎంత ఆస్తున్నా, ఏం చేసినా సరే, ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ వల్ల మీకేమవుతుందంటే, ప్రాక్టికాలిటీని మర్చిపోయి, మనిషి ఎటువంటి స్టేజ్‌కెళ్తారంటే, మనకి మదనపల్లి అనేది? ఆహ్, 'మదనపల్లె'. మదనపల్లిలోని చూసారా? అహం బ్రహ్మాస్మి, అయం శివ, నేనే కరోనా పట్టుకొచ్చానని ఆళ్ళమ్మ చెప్పింది గదా! అవును. పిచ్చికి. ఆళ్ళు ఎలా చనిపోయారనుకున్నారు? మనం ఈ లోకంలో ఉంటాము. ఇక్కడి నుంచి నోట్లోని మరచం పెట్టుకొని, నెత్తి మీద డంబెల్‌తో కొట్టుకొని చనిపోయి, ఆహ్, జీవులుండే ఒకానొక డైమెన్షన్స్‌లోకి మన సద్గురు డైమెన్షన్స్ అంటాడు కదా! అలాంటి ఒక డైమెన్షన్స్‌లోకెళ్ళి ఆత్మని తీసుకొని మళ్ళీ బాడీలో ప్రవేశపెట్టొచ్చని నమ్మడం వల్లే కదా! వాళ్ళెళ్ళిందక్కడికి. అవును. ఆవిడ అంది కదా వాళ్ళ తల్లి. ఆమె చనిపోలేదు. మీరలా అనుకుంటున్నారంతే. ఆమె చనిపోలేదు. మళ్ళీ వస్తుందని అనుకుంది కదా! చెప్పింది కదా క్లియర్‌గా ఆవిడ. సో, కరెక్ట్. ఆవిడకి ఆత్మజ్ఞానం వచ్చితే అలా బిహేవ్ చేస్తారు బేసిక్‌గా. అదే. ఇప్పుడు దాన్ని మనం ఆత్మజ్ఞానం. పిచ్చి అంటాం మనం ఈ రోజుల్లో. దాన్ని మనం పిచ్చంటాం. ఇప్పుడు అది. అతనున్నాడు కదా! ఆయన పేరేంటి? నండూరి శ్రీనివాసరావు. హ్మ్. చెప్తుంటాడు కదా! హిమాలయాల్లోని యోగులుంటారు. వాళ్ళు సిద్ధ పురుషులు అవసరమైతే తప్ప బయటికి రారు. వాళ్ళకన్నీ ముందే తెలుసు అంటాడు గదా! అవును. వాళ్ళంట మన మధ్య ఎందుకున్నారంట? ఆల్రెడీ వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసంట. వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా స్వర్గానికెళ్ళిపోవచ్చు. కానీ మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే ఇక్కడున్నారని చెప్తాడు గదా! సాగదీసుకొని. హ్మ్. అంటే అతను ఒక రోడ్ సైడ్ మామూలుగా పాపం రోడ్డు పక్కన ఉన్న ఒక సైకియాట్రిక్ పేషెంట్ ఆవిడెవరు టోపీ అమ్మ అని చెప్పిన పేరు పెట్టి హ్మ్. అది ఇక్కడ అరుణాచలంలో ఎక్కడో ఆవిడని చాలా పాపులరైజ్ చేసాడు ఇతను. ఈవిడ ఒక అవధూత దైవదూత అని చెప్పని. ఆవిడ ఇంతకీ ఆమె టోపీ అమ్మ అని వీళ్ళందరూ అంటున్నారు కానీ వీళ్ళందరూ కానీ ఇతను అంటున్నాడు కానీ ఆవిడ యాక్చువల్ గా షీఈ్ సైకియాట్రిక్ పేషెంట్. ఆమె హ్మ్. షీఈ్ హోమ్లెస్. సో మీరు చూడండి అంటే మీరు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇది మసిపూసి మారేడుగా చేయడం అంటారు కదా సామెత. హ్మ్. ఎగ్జాక్ట్లీ ఆత్మజ్ఞానం గాని ఈ వీళ్ళందరికీ అంటే ఈ టైప్ లో ఆలోచించడం అనేది దానికే లీడ్ చేస్తుంది. అంటే మీకు అంటే ఇక్కడ ఏంటంటే సైకియాట్రిక్ ఇల్నెస్ ని మెంటల్ ఇల్నెస్ ని ఇట్లాంటి వాటికి మీరు దాన్ని బ్యూటిఫై చేసి ఆ టైప్ లో ఆలోచించడం అంటే ఏంటి అపాథీ లేకపోవడం అదర్ సైడ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లో చాలా సోషోపతిక్ గా ఆలోచిస్తున్నాడు అనుకోండి ఎవడన్నా అపాథీ లేకపోవడం సారీ అపాథీ కలిగి ఉండడం అలాగే ఏంటంటే మీకు ఎంపతి లేకపోవడం సహానుభూతి లేకుండా మనం చేసే పనులకి పర్యవసానాలు అనేవి మనకు బాధ్యత ఉంటుందని అనకుండా ఈ టైప్ లో ఆలోచించకుండా ఉండడానికి ఇది మంచి ఏమంటారు ఇది మంచి బేసిస్ అవుతుంది ఈ అంటే ఆత్మజ్ఞానం కానీ స్థిత ప్రజ్ఞత అనేది కానీ అంటే ఇది ఎలాంటిదంటేనండి, సైకో గాళ్ళ